నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యువ సామ్రాట్ 999 ఇది నిజం. హ్యాట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి అన్న, టేక్ ఎ బో. ఇప్పటి వరకు ఏ పొలిటీషియన్, ఇండియాలో ఏ పొలిటీషియన్ బెట్టింగ్ని నేను అరికడతాను అన్న స్టేట్మెంట్ ఇచ్చిన మొగోడు ఇప్పటి వరకు లేడన్న. మీరు కింద నుంచి తమిళనాడు దగ్గర నుంచి కశ్మీర్ వరకు పోండి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ చీఫ్ మినిస్టర్, ఏ ముఖ్యమంత్రి బెట్టింగ్ని నేను అరికడతాను, మీరు మాట్లాడింది తప్ప రైటా, అందులో ఎట్లాంటి టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయి అన్నది మనం ఇప్పుడు కూర్చొని మాట్లాడదాం. కానీ కనీసం ఈ చిత్తశుద్ధితోని, ఈ హానెస్టీతోని, ఎస్ చాలామంది చనిపోతున్నారు, బయట జీవితాలు గందరగోళంగా ఉన్నాయి అని ఇప్పటి వరకు ఒక్కళ్ళు మాట్లాడలేదన్న. నిజంగా సెల్యూట్ చేస్తున్నా. మీలాంటి వ్యక్తిని ఒక 2-3 సార్లు కలిసినందుకు, ఇదే టాపిక్ డిస్కస్ చేసినందుకు నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అన్న. ఎందుకంటే మీరు అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యంలో ఒక టెంపుల్, దేవుడి మీద, ప్రజల మీద ఒట్టేసి అక్కడ చెప్పినవి పాటించాలి, చెయ్యాలి. సో మీకు నిజంగా చేతులు మొక్కి నమస్కరించి చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఏం మాట్లాడారు అన్నది కొంచెం క్లుప్తంగా విందాము. అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్లు, అదేవిధంగా ఆన్లైన్ రెమ్మీ, వీటికి సంబంధించిన విషయాల మీద కంటిన్యూస్గా సభలో చర్చ జరగడం. సో రేవంత్ అన్న ఎంతో కొంత దీని మీద సమాచారం సేకరించారు, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ సేకరించారు. దీన్ని గేమ్ ఆఫ్ ఆర్ట్, గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటారన్న. బెట్టింగ్ యాప్లలో 90% ఏంటి అంటే గేమ్ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గేమ్ ఆఫ్ ఆర్ట్ అంటే రమ్మీ. ఎట్లనో పత్తాలకి లక్ ఏందన్న, పత్తాలకి ఆర్ట్ ఏందన్న. సో రెండింటినీ బ్యాన్ చేయడము నిజంగా సెల్యూట్ చేయాల్సిన విషయం. బయట ఆందోళనకరమైన పరిస్థితులు ఉండడం. అఫీషియల్గా 1050 మంది చనిపోయారు అని డిక్లేర్ చేసింది గవర్నమెంట్. కానీ దానికి కనీసం ఒక 1000 టైమ్స్ ఎక్కువ మంది ప్రతి కుటుంబంలో. రేవంత్ రెడ్డి అన్న ఇట్లా అంటున్నాను ఏమనుకోకు, మీ చుట్టాలల్లో, మీ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు ఈ బెట్టింగ్కి బానిస అయ్యి ఉంటారు. 100% అన్న. ఇది అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్టేచర్ ప్రకారం బెట్టింగ్ ఆడి నష్టపోయిన వాళ్ళే ఉంటారు. ఎంత ఈ జువ్వా అన్నది ఎంత టెంప్టింగ్ ఉంటుంది తెలుసా అన్న. పాల బిల్లులు, ఫీజుల బిల్లులు. నిన్న ఒక పిల్లోడన్న పాపము ఆఫీస్లో మనకి పైసలు ఇస్తే ఆ ఆఫీస్ పైసలు కట్టలేదని రైల్వే ట్రాక్ మీద తలకాయ పెట్టి చనిపోయింది అన్న. అంత ఘోరంగా ఉందన్న బయట సిట్యుయేషన్. అక్క పెళ్ళి అని చెప్పి దాన్ని మరి దుబాయ్ నుంచి ఇక్కడికి ఒక గల్ఫ్ కార్మికుడు ఇక్కడికి పంపిస్తే ఆ పైసలతోనే వాళ్ళ కొడుకు ఆడిండు. వాళ్ళ అమ్మ అప్పుడు ఉరేసుకుని చనిపోయింది, వాళ్ళ ఫాదర్ హార్ట్. అంతెందుకన్నా మొన్న కర్నూల్లో లాస్ట్ ఇయర్ కర్నూల్లో విషం దాగి చనిపోయారు. అసలు చెప్పుకుంటా పోతే సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం, చెప్పుకుంటా పోతే కోకొల్లలు. కానీ మీరు ఇప్పుడు మంచి డెసిషన్ తీసుకున్నారు ఆన్లైన్ బెట్టింగ్ మీద. అదేవిధంగా ఇక్కడ నుంచి మంచి పాయింట్స్ చెప్పారు. గేమ్లు డిజిటల్లీ ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో, ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో, దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి, కఠినంగా వ్యవహరించాలి అని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. నేను ఎవరి మీద ఆరోపణలు, లేకపోతే మీరు ఆరోపణలు చెయ్యను అని అనుకోవడం చాలా తప్పన్న. గత ప్రభుత్వంలో, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ సావిత్రి ఉండని, ఆ సుప్రీత వాణి ఉండని, ఆ తేజ ఉండని, ఆ నాస్టీ తేజ ఉండని, ఆ బబ్లు ఉండని, సోహెల్ ఉండని, గులాబీల రంగులమో ఆ గ్యాంగ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది అన్న. ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ చేసి ఇంత కఠినమైన చర్యలు తీసుకుంటారు కదా, వీళ్ళంతా మీకు అగెన్స్ట్ అవుతారు అన్న ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి. ఇదన్నా వాళ్ళ బుద్ధి. వీళ్ళు ఈ బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఈ గులాబీల జెండా, ఆ సావిత్రి అక్క, ఒక యాంకర్ మై హోమ్ భుజాల ఫ్లాట్ ఏందన్న ఒక యాంకర్కి. ఏ టీవీ యాంకర్కి ఉందన్న? నేను దునియా లేస్తే ఇంతమంది యాంకర్లను చూస్తా కానీ ఏ యాంకర్ని మై హోమ్ భుజాల ఫ్లాట్లు ఉన్న వాళ్ళని చూడలేదన్న నేను. అంత పెద్ద ఏం కమాయించిందన్న. తెల్లారితే బ్లాక్ వస్తుందా, రెడ్ వస్తుందా, నీ మన్ను వస్తుంది సావిత్రి అక్క, నీ ఇంట్లో మన్ను వస్తుంది. ఇప్పుడు వెయిట్ చేయి, నువ్వు పక్క వస్తుంది నీ ఇంట్లో మన్ను. సావిత్రి అక్క
ఫిలిం స్టార్స్, ఇక యూట్యూబర్స్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఇన్స్టాగ్రామ్లల్లో కూడా ఆ ఖమ్మంలో ఒక పిల్ల ఉంటుంది, ఆ పిల్ల హౌస్ వైఫ్, ఆమె మంచిగా చేస్తుంది, పల్లవినో ఏదో ఉంటుంది ఆమె పేరు, ఆమె డ్యాన్స్ మంచిగా చేస్తుంది అని ప్రజలు ఆమె వీడియోలకి లైకులు కొట్టిన పాపానికి రెండు, ఈడేమో గులాబీల జెండా, ఆడేమో రావాలి జగన్, ఇలా బ్యాచ్ ఇంతే అన్న. ఈడ మన శ్యామలక్క కూడా హైదరాబాద్ కేంద్రంగా ఈ యూట్యూబర్స్ కానీ ఫిలిం ఫీల్డ్ వాళ్ళు కానీ ఈ ఇల్లు వాళ్ళు అని కాదు, ఇంత జరుగుతూ ఉంటే మీరు అన్నట్టు ఇది పెద్ద అంతర్జాతీయ ముఠా. ఈ అంతర్జాతీయ ముఠా ఇవేవి కుర్సావో, కావాలంటే 2-3 సర్టిఫికేట్లు పంపిస్తా ఎడిటర్ గారు, ఆ కుర్సావో బేస్డ్ గేమింగ్ కంపెనీస్ పేర్లు, వాళ్ళ సర్టిఫికేట్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, ఈ 1x బెట్టు, గిన్నెక్స్ బెట్టు, పరి మ్యాచు, గిరి మ్యాచు, వనమ్మ మ్యాచు, ఈ మ్యాచ్లన్నీ కుర్సావాలో రిజిస్టర్ అయినాయి. సో మీరు ఇక్కడ ఎవరిని తప్పు పట్టను అన్నది చాలా తప్పు. బ్యాన్ చేయడమే వీళ్ళకి ఇచ్చిన లక్కీ ఛాన్స్. ఎందుకంటే డ్రీమ్11 ఇక్కడ ఓపెన్ చేయమనన్నా ఎవడు ఓపెన్ చేయలేడు. అదే 1x బెట్ ఓపెన్ చేయగలుగుతాడు. ఎందుకు అంటే అది ఇండియాలో కాదు. ఇప్పుడు ఇండియాలోది అయితే నోడల్ ఆఫీసర్ బంద్ చేయగలుగుతాడు, కానీ ఇందులో జయేష్ రంజన్ గారి దాన్ని ఏమంటారు, అసమర్థత, అది రైట్ వర్డ్ అన్న, ఏమన్నా అనుకో అన్న నువ్వు, నోడల్ ఆఫీసర్ అయిన జయేష్ రంజన్ గారి అసమర్థత. గత 6 ఏళ్ళగా ఇన్ని మరణాలు అవుతున్నా, పేపర్లో ఇన్ని కటౌట్స్ వచ్చినా అంతెందుకన్నా, కానిస్టేబుల్ పోలీసు వాళ్ళు చచ్చిపోతే దీన్ని ఒక సూసైడ్ లాగా పెట్టేసి కీల్కతం, ఆర్థిక ఇబ్బందుల వల్ల సూసైడ్. బాల్నగర్లో ఫ్యామిలీ చచ్చిపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల సూసైడ్. హబ్సిగూడలో ఒక ఫ్యామిలీ 2 పిల్లలకి ఊరేసి చంపేస్తే ఆర్థిక ఇబ్బందులు, కేస్ క్లోజ్. అన్ఫార్చునేట్లీ మన పోలీసు వాళ్ళకి మర్డర్ జరుగుతాయి, దొంగతనం జరుగుతాయి, దాన్ని ఎట్లా తీసుకెళ్ళాలి అన్న ప్రాసెస్ తెలుసు. వీడెక్కడో కుర్సావాలో ఉంటాడు, ఈ బెట్టింగ్ యాప్ నిర్వహించేటోడు, ఒక యూట్యూబరో ఒక ఫిలిం స్టారో దీన్ని ఇది వాడండి, లక్షలు గెలవండి, మీ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉందన్న పరి మ్యాచ్ అనేది పెద్ద హోర్డింగ్, ఆడండి లక్షల్లో గెలవండి అని. ప్రో కబడ్డీ అనే అఫీషియల్ స్పోర్ట్స్ ఈవెంట్కి ఒక బెట్టింగ్ యాప్ అఫీషియల్ స్పాన్సర్. ఇక అల్లు అరవింద్ ద గ్రేట్. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రైమరీ శత్రువులు చెప్తున్న అల్లు ఫ్యామిలీ, ఒకళ్ళు అల్లు అర్జున్ ఏమో ఆయనను బుక్కలేసారు కదా ఫీడ్ చేసినందుకు, ఆయన నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ డాడీ నిర్వహించే ఆహా, సర్కారు వారి పాట, మన్నుల పాట, ఈ పాటలన్నిట్లా ఇప్పుడే మోస్ట్ పెట్టుకోండి, 33,000 కొట్టేయండి. ఏం చేస్తుందన్న ఇన్ని రోజుల నుంచి గవర్నమెంట్? ఇప్పుడు మీరు నిద్ర లేచిర్రు, హ్యాట్స్ ఆఫ్. ఇప్పటి వరకు ఏ సీఎం చెప్పలేని మాట మీరు చెప్పిర్రు, ఇంకో హ్యాట్స్ ఆఫ్. ఏందన్న ఇది ఇంత ఘోరమా? ఎక్కడో కుర్సావాలో తయారు చేసిన బాంబులని తెలంగాణలో ప్రతి నట్టింట్లో పెడుతున్నారు. దీనికన్నా ఆ పాత టెర్రరిస్ట్ గాళ్ళు పెట్టే బాంబు ఎంతో బెటర్. ఎందుకంటే ఒక్కసారి ప్రాణం పోతుంది. ఇది పైసలు లేక వాన్ని నడుక్కొని 2,000 లేకపోతే నేను చచ్చిపోతా. ఎంతమంది పిల్లలు బ్లాక్మెయిల్ చేస్తలేరన్న వాళ్ళ పేరెంట్స్ని. అమ్మ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా పిల్లోడు చచ్చిపోతాడేమో, నా కొడుకు చచ్చిపోతాడేమో, ఈ పైసలు కట్టేస్తే అయిపోవు కదా, ఇది చేస్తే వానికి అలవాటు అవుతుందమ్మా, వాడు ఆపడు. ఒక్క రీహాబిలిటేషన్ సెంటర్ లేదన్న. డ్రగ్స్ కన్నా ఉందేమో కానీ నాకు తెలియదు, గతంలో డ్రగ్స్ లాగైతే మటుకు ఇది చేయకన్నా. ఒక్క రీహాబిలిటేషన్ సెంటర్ లేదు. పత్తాలు ఆడేటోడు ఎట్లా వదులుతాడన్న? వానికి అప్పయింది. మా సినిమా డైలాగులు ఎట్లుంటాయన్న, ఇవాళ రేపు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే గెలుస్తాడా అన్నాడు. కుర్సావాలో పోగొట్టుకున్నాడు, ఈడ గెలుస్తాడా తెలంగాణలో? కానీ మళ్ళా చెప్తున్నా, ఇది ఒక పెద్ద అంతర్జాతీయ ముఠా. ఇది మీరు అసెంబ్లీలో చర్చించారు, హ్యాట్స్ ఆఫ్. నేను చాలా ఆనందంగా ఉంది. దీన్ని నిర్వహించే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటా అన్నారు. మీరు కుర్సావోకి ఫ్లైట్ పంపిస్తారో స్పెషల్ సిట్ పంపిస్తారో తెలీదు. పార్లమెంట్లో దీని గురించి చర్చ జరగాలి. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్, బీజేపీ ఎంపీస్ ప్లీజ్ రెస్పాండ్. ఎందుకంటే పార్లమెంట్లో సిగరెట్ మందు ప్రచారం ఆపినట్టే సిగరెట్ ఆల్కహాలు
ప్రచారం ఆపినట్టే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎవ్వరూ ప్రచారం చెయ్యకూడదు. సరగేటెడ్ యాడ్స్ అంటే కింగ్ ఫిషర్ వాటర్, మాణిక్ చంద్ మీటర్, ఇట్లాంటి గలీజ్ సరోగేటెడ్ యాడ్స్ కూడా దీని మీద ప్లే చేయకూడదు. దానివల్ల ఎంత బెనిఫిట్ అవుతుంది అంటే అంత బెనిఫిట్ అవుతుంది. ఈ యాప్ ఉన్నా చచ్చిపోయినట్టే. ఇప్పుడు మీరు గత కొంతకాలంగా ఏ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేయట్లేదు, అయినా నిన్న చచ్చిపోయింది కదన్న. అంటే ఇక్కడ తప్పు నోడల్ ఆఫీసర్ది ఉంది కదన్న. దయచేసి జయేష్ రంజన్ గారిని తీసేయండి. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయనని దీనికి దూరంగా పెట్టండి. ఆయన అసమర్థతే ఇన్ని ప్రాణాలు పోవడానికి కారణం. ఇంత రచ్చ జరుగుతున్న ఈ యాప్స్ ఎట్లా ఓపెన్ అవుతున్నాయి అన్న? ఇప్పుడు నేను నా ఫోన్లో కొట్టి చూపిస్తా, ఏ యాప్ ఆపిర్రు అన్న మీరు చూస్తా, ఏ యాప్ ఆపిర్రో చూస్తా. అసెంబ్లీ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత చేస్తున్నా. ఇదిగోండి జయేష్ రంజన్ గారి ఫోటోనే చూస్తున్నా. ఇదిగోండి పరీ మ్యాచ్ లాగిన్. అరే దర్జాగా ఓపెన్ అవుతుంది అన్న, దర్జాగా ఓపెన్ అవుతుంది. ఇంకో 1x బెట్ ట్రై చేయమంటావు అన్న? అరే ఇది కూడా దర్జాగా ఓపెన్ అవుతుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు అసెంబ్లీలో ప్రకటన చేసిన రోజు కూడా మీరు ఈ బెట్టింగ్ యాప్స్ని ఆపకపోతే మీరు ఏం చేస్తున్నారు జయేష్ రంజన్ గారు? ఇంత పెద్ద సైబర్ టీం ఎందుకు? ఓకే విన్ ట్రై చేయమంటారా? అది కూడా ఓపెన్ అవుతుంది పక్కా. ఓకే విన్ నాయన, ఇది చూసి దయచేసి మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళకండి. వెళ్ళిర్రంటే మీ పని అంతే. ఇదిగోండి రిజిస్టర్ ఆన్ ఓకే వన్, 300% డిస్కౌంట్ ఇస్తాడంట. ఇంకొక వింత చూడండి అన్న, ఈ బెట్టింగ్ యాప్స్లో $US తీసుకోడు, బ్రిటన్ పౌండ్స్ తీసుకోడు, పాకిస్తాన్ కరెన్సీ, ఇది వాళ్ళ మనువాడ, వాళ్ళది ఏం కరెన్సీ కూడా తెలియదు, అది తీసుకోడు. ఇండియన్ రూపీ మటుకు ఫోన్పే చేయొచ్చు, గూగుల్ పే చేయొచ్చు, డెబిట్ కార్డ్తో చేయొచ్చు, క్రెడిట్ కార్డ్తో చేయొచ్చు, బ్యాంక్ అకౌంట్ నుంచి చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ నుంచి చేయొచ్చు. ఏందన్నా ఇది? ఏంది ఇది? ఇంత రూట్లకెళ్ళి ఉన్న వ్యవస్థను ఎట్లా గుంజుతారన్న మీరు? దీని మీద పార్లమెంట్లో చర్చ జరగడము, ప్రధానమంత్రి లాంటి వాళ్ళు వన్ నేషన్ వన్ పాలసీ, సిక్కింలో లీగల్, తెలంగాణలో ఇల్లీగల్, గోవాలో లీగల్, ఆంధ్రాలో ఇల్లీగల్. వన్ నేషన్ పాలసీ పెడితేనే ఈ బెట్టింగ్ అన్నది ఆగుతుందన్న. కానీ ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలే, ఎందుకంటే దీని గురించి చాలా ఎక్కువ మాట్లాడినా నేను ఇప్పటిదాకా. మీ చర్యలకి, మీ నిజాయితీకి అండ్ అట్ ది సేమ్ టైం ప్రజలపై మీకున్న ప్రేమకి ఇంకొకసారి సెల్యూట్ కొడతా. ఇప్పటికన్నా మారండి రరే, ఫిలిం స్టార్స్, యూట్యూబర్స్, ఎవ్రీబడి. ముఖ్యంగా మారాల్సింది ఆడేటోడు. వాడు పెంటా తినమని చెప్తాడు, మీరు తింటారా? ఆడేటోళ్ళు ఆపండి, కనీసం ఒక్కడ ఆపండి. సీఎం లెవెల్ వరకు నుంచి చెప్తున్నారు, సీఎం గారు చెప్తున్నారు, ఒక్కళ్ళన్నా ఆపండి. ఆపితే మీ లైఫ్స్, మీ కుటుంబాలు చల్లగా ఉంటాయి. మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ అట్ ది సేమ్ టైం దీని గురించి పార్లమెంట్లో చర్చ జరగాలి. వన్ నేషన్ వన్ లా ఉండాలి. నోడల్ ఆఫీసర్స్ని, ఎఫిషియెంట్ పీపుల్ని తీసుకురావాలి. అండ్ ఇది లీగలైజ్ చేసి దీన్ని రెగ్యులేట్ చేయాలి. ఇదే నిర్ణయం లోకేష్ గారు కూడా అతి త్వరలో తీసుకోబోతున్నారు అని కొంచెం సమాచారం ఉంది. డెఫినెట్గా మన తెలుగు స్టేట్స్ నుంచి ఒక గొప్ప ఉద్యమమే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.